నాన్ వెజ్ తినే వాళ్ళల్లో మాత్రమే యూరిక్ యాసిడ్ పెరుగుతుందా, నిజమా? అలా ఏం లేదు. ఆల్కహాల్ ఎక్కువ తాగే వాళ్ళకి, రిఫైన్డ్ షుగర్స్ ఎక్కువగా తినేవాళ్ళు, అంటే సాఫ్ట్ డ్రింక్స్, చాక్లెట్స్, కొన్ని స్వీట్స్, వాళ్ళలో కూడా యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. వెజిటేరియన్స్కి యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశమే లేదా? యూరిక్ యాసిడ్ లెవెల్స్ మన జీన్స్ బట్టి, మనకేమైనా కిడ్నీ డిసీజ్ ఉన్నాయా లేదా, ఒబెసిటీ, డయాబెటీస్, వీటి వల్ల కూడా పెరుగుతుంది. సో వెజిటేరియన్స్లో కూడా యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశం ఉంది. యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ప్రోటీన్ తినడం మానేయాలా? నో, ప్రోటీన్ అనేది మన డైట్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్. సో దీన్ని పూర్తిగా మానేయడం అనేది చాలా తప్పు. దీన్ని కొద్దిగా మోడరేషన్లో తీసుకోవాలి. వాటర్ బాగా తాగితే యూరిక్ యాసిడ్ పూర్తిగా తగ్గిపోతుందా? వాటర్ బాగా తాగడం అనేది మంచి అలవాటు, కిడ్నీస్ కూడా హెల్ప్ అవుతుంది. బట్ దీంతో యూరిక్ యాసిడ్ పూర్తిగా తగ్గుతుంది అనేది తప్పు. డైట్ చేంజ్ చేసుకోవాలి, వెయిట్ తగ్గించాలి, వీటితో పాటు అవసరమైతే మెడికేషన్ కూడా వాడుకోవాలి. యూరిక్ యాసిడ్ పెరిగిన వాళ్ళందరికీ గౌట్ ఖచ్చితంగా వస్తుందా? నో, యూరిక్ యాసిడ్ పెరిగిన చాలామందికి సిమ్టమ్స్ కూడా ఉండవు. సో యూరిక్ యాసిడ్ పెరిగినంత మాత్రాన గౌట్ రావాలనేం లేదు.